నమస్తే. వెల్కమ్ టు రుద్రా టీవీ. దేశవ్యాప్తంగా కార్పొరేట్ రంగంలో మతపరమైన స్వేచ్ఛ, డ్రెస్ కోడ్ నిబంధనలపై మరోసారి చర్చకు దారితీసిన ఘటనగా లెన్స్కార్ట్ వివాదం నిలిచింది. దేశవ్యాప్తంగా స్టోర్లలో పనిచేసే ఉద్యోగులు మతపరమైన గుర్తులు ధరించడంపై కంపెనీ విధానాలు ఎలా ఉన్నాయన్న అంశంపై సోషల్ మీడియాలో ఒక డ్రెస్ కోడ్ పత్రం వైరల్ కావడంతో ఈ చర్చ మొదలైంది. ఈ పత్రంలో హిజాబ్ ధరించడానికి అనుమతి ఇస్తూ బొట్టు, తిలకం, జంధ్యం వంటి హిందూ సంప్రదాయ చిహ్నాలపై నిషేధం ఉన్నట్లు పేర్కొనడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అదేవిధంగా తలపాగా, బుర్ఖా, శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు, మణికట్టు పట్టీలు, మతపరమైన దారాలపైన ఆంక్షలు ఉన్నట్లు అందులో ప్రస్తావించబడింది. ఈ సమాచారం బయటకు రావడంతో నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక మతానికి అనుమతి ఇస్తూ మరో మతానికి పరిమితులు విధించడం సమానత్వ సూత్రాలకు విరుద్ధమని ఆరోపించారు. ఇదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ లో చోటు చేసుకున్న వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం ఈ అంశానికి మరింత ప్రాధాన్యతను తెచ్చింది. ఆ ఘటనలో హిందూ మహిళలపై లక్ష్యంగా దాడులు జరిగాయని ఆరోపణలు రావడం, ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేయడం, రాజకీయంగా కూడా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా కావడం, ఇవన్నీ కలిపి కార్పొరేట్ సంస్థల్లో మతపరమైన అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ప్రముఖులు కూడా స్పందించారు. ముఖ్యంగా షెఫాలి వైద్య ఏప్రిల్ 15, 2026న నేరుగా కంపెనీ సీఈఓను ట్యాగ్ చేస్తూ హిజాబ్ కు అనుమతి ఉంటే బొట్టు, తిలకానికి ఎందుకు అనుమతి ఉండదని ప్రశ్నించారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో స్పందించిన పీయూష్ బన్సాల్ అదే రోజున సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు. వైరల్ అవుతున్న డ్రెస్ కోడ్ పత్రం ప్రస్తుత కంపెనీ మార్గదర్శకాలను ప్రతిబింబించిందని, అది తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు. తమ సంస్థలో ఎలాంటి మతపరమైన వ్యక్తీకరణలపైన నిషేధం లేదని, ఉద్యోగులు బిందీ, తిలకం వంటి గుర్తులు సహా తమ విశ్వాసాలను స్వేచ్ఛగా ప్రదర్శించవచ్చని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు తమ తమ సంస్కృతులను గౌరవంగా ప్రదర్శిస్తూ పనిచేస్తున్నారని, అదే తమ సంస్థ ప్రత్యేకత అని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటనతో కొంతవరకు వివాదం చల్లారినప్పటికీ ఈ సంఘటన కార్పొరేట్ పాలసీలలో పారదర్శకత ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. సోషల్ మీడియా ప్రభావం ఎంత వేగంగా సంస్థలపై ప్రభావం చూపుతుందో, అప్రమత్తత లేకుండా వ్యాప్తి చెందే సమాచారం ఎంత పెద్ద చర్చకు దారితీస్తుందో ఈ ఘటన ద్వారా బయటపడింది. అదే సమయంలో ఉద్యోగుల వ్యక్తిగత విశ్వాసాలను గౌరవించడం, సమానత్వాన్ని కాపాడడం, సంస్థ ప్రతిష్టను నిలబెట్టడం వంటి అంశాల మధ్య సమతౌల్యం సాధించటం కంపెనీలకు ఎంత ముఖ్యమో ఈ వివాదం మరోసారి గుర్తు చేసింది. ఇక ముందు ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సంస్థలు తమ డ్రెస్ కోడ్ నిబంధనలను స్పష్టంగా వెల్లడించడం, ఉద్యోగులతో పారదర్శకంగా కమ్యూనికేషన్ కొనసాగించడం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.